ఎక్కడికక్కడ తీసుకోవడం, పార్టీ కార్యాలయాల దగ్గర తీసుకోవడం, ఇదంతా అయిపోయింది. ఇక మళ్ళీ ప్రభుత్వం పనిచేయట్లేదనే ఫీలింగ్ వస్తుంది. అందుకని మళ్ళీ మీ దగ్గరకే పంపించాను. ఇప్పుడు నాకు తెలిసి ఈ నిద్రలో జరిగేది ఏంటంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళో వచ్చి అక్కడ తమ రోడ్డు గురించినో, కాలువ గురించినో, ఇరిగేషన్ గురించినో ఇట్లాంటివి చెప్పుకుంటారు. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో నిషేధిత భూములు ఉంటాయి, అట్లాంటివి ఆ ఏరియా సమస్యలు చెప్పుకుంటారు. వాటికి పరిష్కారాలకు సంబంధించి ఆ కన్సర్న్ ఆఫీసర్లను కూడా అక్కడే ఉండమంటున్నారు కదా, ఆ ఇతర డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా పరిషత్ భూమి ఉంటుంది, పట్టాలు ఇవ్వాల్సిన జిల్లా పరిషత్తు, ఇక్కడ రెవెన్యూ ఎంఆర్ఓని కానీ వీళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ వెళ్ళి కూర్చున్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా, అదే జిల్లా పరిషత్ సంబంధించిన అధికారులు కూడా అక్కడికి వస్తారు కదా, ఏమో వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం అంటే ఇంత ఖర్చు అవుతుందంటే ప్రభుత్వ లెక్కలో రాసి ఇచ్చేయండి అని చెప్పచ్చు. ఈయన అట్లాంటి పని చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇక్కడ. సార్ వాస్తవానికి ఏదో లోపల మెడిసిన్ ఫార్ములా అదైనా కంపెనీ మారద్దు అన్నట్టు ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీరు సచివాలయ వ్యవస్థ కీలకంగా పాత్ర పోషించింది. ఎక్కడ ఎమ్మెల్యేలని మంత్రులు ఇన్వాల్వ్ కానివ్వలేదు అనేది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కాకపోతే ఇప్పుడు అక్కడ వాలంటీర్లు ఉంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు వెళ్తున్నారు నేరుగా. ఇక్కడ కూడా రాజకీయ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. సేమ్ కాన్సెప్ట్ అవుతుంది కదా. ఇంకా మా ప్రాధాన్యత తగ్గింది అనేది ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఆ ఫీలింగ్ రాదా ఇటువంటి కంటిన్యూ అయితే? లేదు కదా, ఆల్రెడీ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇంట్లో రోజు తీసుకోమని చెప్పారు కదా, ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తెలుగుదేశం వాళ్ళ వల్లే సమస్య వచ్చింది, లేదా జనసేన వల్ల, బీజేపీ వల్ల సమస్య వచ్చింది. ఆ రిప్రజెంటేషన్